అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు సాయంత్రం మనం పాత నిబంధన గ్రంథంలో నుండి ఎబ్బేజు యొక్క ప్రార్థన గురించి మనం ఈరోజు ధ్యానిస్తాం. 1వ దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 10వ వాక్యంలో మనకు ఎబ్బేజు యొక్క ప్రార్థన మనకు కనిపిస్తుంది. ఎబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. దేవుడు బైబిల్లో సంపూర్ణముగా 100% ఒక వ్యక్తి చేసినటువంటి ప్రార్థన దయచేసెను అనేటువంటి మాట, శ్రేష్టమైన మాట మనం ఇక్కడ ఎబ్బేజు చేసినటువంటి ప్రార్థనలో మనం గమనిస్తాం. అయితే ఈ 1వ దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయంలో ఎబ్బేజు చేసినటువంటి ప్రార్థనకు ఇంత ప్రాధాన్యత ఎందుకు? ఆ దినాల నుండి ఈ దినాల వరకు కూడా మనము ఈ ప్రార్థన గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. దీనిలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి తలంపులు, ఈ ప్రార్థన గుండా దేవుడు ఎబ్బేజుకు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదములు ఏంటి అనే విషయాలను మనం ఈరోజు ధ్యానిస్తాం. 4 విషయాలు మనం ఈ ప్రార్థనలో చూస్తాం. మొదటిగా, ఎబ్బేజు ఎందుకు ప్రార్థించాడు? మొదటిది, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించమని ప్రార్థించాడు. రెండవది, ఎబ్బేజు సరిహద్దును విశాలపరచమని ప్రార్థించినట్లుగా చూస్తాం. మూడవది, ఎబ్బేజు దేవుని యొక్క హస్తము తోడై ఉండునట్లుగా అని ప్రార్థించాడు. నాలుగవది మనం చూస్తే ఎబ్బేజు కీడు నుండి తప్పించి రక్షించమని ప్రార్థించడం మనం చూస్తాం. కాబట్టి ఈ రోజున ఈ ప్రార్థనలో 4 శ్రేష్టమైనటువంటి సంగతులను మనం చూస్తాం. ఈ 4 శ్రేష్టమైన సంగతులు ఈ రోజున నూతన నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసులు కావచ్చు, రక్షించబడినటువంటి వారు, రక్షణ లేనటువంటి వారికి కూడా ఈ ప్రార్థన ఎంతో అవసరమైనటువంటి విషయాలను జ్ఞాపకం చేస్తుంది. అయితే మొదటి సంగతి మనం చూస్తే గనక, ఎబ్బేజు అనేటువంటి వ్యక్తి, ఈ పేరునకు అర్థము దుఃఖము. ఎందుకు తన తల్లి దుఃఖము అనేటువంటి అర్థంతో కూడినటువంటి ఈ పేరు ఎబ్బేజునకు మరి పెట్టారు అని అంటే, ఆమె ప్రసవ వేదన సమయంలో అతనను మరి కంటిని అనేటువంటి మాట గ్రంథంలో మనం చూస్తాం. ప్రసవ వేదన సమయంలో కంటిని కాబట్టి ఇతనికి ఎబ్బేజు అనగా దుఃఖముతో కూడినటువంటి వాడు అనేటువంటి అర్థం వచ్చినట్లుగా మరి ఆయనకి పేరు పెట్టబడింది. ఆ దినాలలో కానీ ఈ దినాలలో కానీ పేరునకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది, పేరుకు ఎంతో గుర్తింపు ఉన్నది. ఒక పేరు ఆ వ్యక్తి యొక్క స్వభావం గురించి మాట్లాడుతుంది. ఈ రోజున దుఃఖము అనేటువంటి అర్థం కలిగిన పేరుతో ఆ రోజులలో ఎబ్బేజు ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు, ప్రతికూల పరిస్థితుల్లో గుండా వెళ్ళి ఉండొచ్చు. ఆ రోజున తన సొంత ప్రజలు, తన సొంత కుటుంబ సభ్యులు కూడా దుఃఖము అనేటువంటి అర్థం కలిగినటువంటి ఈ వ్యక్తిని చేర్చుకొనకపోయి ఉండొచ్చు. మరి అలాంటి నిస్సహాయ పరిస్థితుల్లో కూడా, అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని సన్నిధి ఎదుట ధైర్యముగా నిలబడి, ఇంత గొప్ప ప్రార్థన పాత నిబంధనలో మన కోసం నమోదు చేయబడటానికి దేవుని యొక్క హెచ్చరిక, దేవుని యొక్క దాగి ఉన్నటువంటి ఆశీర్వాదం ఈ ప్రార్థనలో ఏముంది అని ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రార్థనని ఎంతో లోతుగా పరిశీలించి దీంట్లో ఉన్నటువంటి ఆత్మీయ విషయాలను మనము సంపాదించుకోవటానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ రోజున ఎబ్బేజు వంటి జీవితం మనది కూడా అయి ఉండవచ్చు. మన పేరుకు తగినటువంటి అర్థం లేకపోవచ్చు. మన గతము దుఃఖంతో కూడింది కావచ్చు. మనం ఉన్నటువంటి ప్రజలు, ఉన్నటువంటి ప్రాంతాలు మధ్య ప్రతికూలత ఉండి ఉండొచ్చు. అయినప్పటికీ దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆయన సజీవుడైనటువంటి దేవుడు. ఆయన కనులు నిత్యము నరులను కనులారా చూచుచున్నవి అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఎబ్బేజు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రోజున ఏ తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ఇలాంటి అర్థముతో వచ్చేటువంటి పేర్లు పెట్టడానికి ఎవరు ఇష్టపడరు. ఈరోజు అబ్రహాం అనేటువంటి పేరు ఎందరికో ఉన్నది, అనగా అనేక జనములకు తండ్రి అనేటువంటి అర్థం. యెహోషువ అనేటువంటి పేరు అనేకులకు కలదు, రక్షణ అనేటువంటి అర్థం. దావీదు అనేటువంటి పేరు అనేకులకు కలదు, ఎంతో ప్రియమైనటువంటి వాడు అనేటువంటి అర్థాన్ని కలిగి ఉన్నది.
సొలొమోను అనేటువంటి పేరు అనేకులకు కలదు. సమాధానము, సంతోషము, శాంతి అనేటువంటి అర్థాన్ని చూడగలుగుతాం. దానియేలు అనేటువంటి పేరు అనేకులకు కలదు. దేవుడే నా న్యాయాధిపతి అని. కానీ ఎబ్బేజు అనేటువంటి పేరు పెట్టుకోవడానికి ఎందరో మరి ఆలోచిస్తారు. ఎందుకంటే దానికి దుఃఖము అనే అర్థం ఉంది కాబట్టి ఎవరు కూడా దుఃఖములో గుండా వెళ్ళాలి, శోధన శ్రమలలో గుండా వెళ్ళాలి అనేటువంటి విధానంలో ఎవరు కూడా ధైర్యం చేయరు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా ఎబ్బేజు ధైర్యముగా దేవుని సన్నిధిలో నిలబడి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, ఇశ్రాయేలీల దేవుని గురించి మొరపెట్టి ఏమని మొరపెట్టాడు? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ నిశ్చయముగా ఆశీర్వాదము ఎందుకు ఒక నిశ్చయమైనటువంటి ఆశీర్వాదము కోరుకుంటున్నాడు? ఈ నిశ్చయము అనేటువంటి పదాన్ని కనుక మనం చూస్తే ఇండీడ్ బ్లెస్ మీ అనేటువంటి మాట కనిపిస్తుంది. ఇది హీబ్రూ యొక్క మూల భాషలో కూడా మనం చూసినప్పుడు ప్రభువు ఇచ్చేటువంటి ఒక సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాన్ని చూపిస్తుంది. ఈ ఆశీర్వాదము తాత్కాలికమైనటువంటిది కాదు, కానీ అది ఎంతో నిశ్చయతతో కూడినటువంటిది. అది గొప్ప పరలోక సంబంధమైనటువంటి దీవెన అనేటువంటి మూల భాషలో దాని యొక్క అర్థాన్ని మనం చూస్తాం. అయితే ఎబ్బేజు ఈ నిశ్చయమైనటువంటి ఆశీర్వాదాన్ని అడగటానికి బహుశా అబ్రహాము గురించి దేవుడు మాట్లాడినటువంటి వాగ్దానము, అబ్రహాముతో అంటాడు దేవుడు, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించేదను అంటాడు. చూడండి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించేదను, అబ్రహామా నీవు అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంటావు అని చెప్పని ఆదికాండము మరి 12వ అధ్యాయం 2వ వాక్యములో మనం చూస్తాం. ఈ రోజున అబ్రహాము వలె దేవుడు ఆయా ప్రజల మధ్య, ఆయా ప్రదేశములలో భౌగోళికముగా నన్ను కూడా నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించదను అనేటువంటి మాటను మనకు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు ఆ మాటను ఎత్తుపట్టి ఏ వాక్యమైతే అబ్రహామునకు ప్రత్యక్షమైందో, ఏ వాక్యము ప్రత్యక్షమయ్యి ఆ వాక్యమును నమ్మాడో, ఆ నమ్మిన వాక్యమే ఆ అబ్రహామును ఆశీర్వదించి దీవించినాడో, ఈ రోజున అదే వాక్యము నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆ దేవుడే వాక్యమై ఉన్నాడు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఈ ఆశీర్వాదం అనేటువంటి సంగతి మనం గనక చూస్తే ఏంటి ఈ ఆశీర్వాదం? భౌతికమైనదా? అవును, భౌతికమైన ఆశీర్వాదమే. ఆత్మీయమైనదా? అవును, భౌతికమైన దానికన్నా అత్యంత గొప్పది ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదం. ఈ రోజున భౌతికముగా, ఆత్మీయముగా దేవుడు ఆశీర్వదించినటువంటి వారు ఎన్నటెన్నటికీ ఆశీర్వదించబడతారు. ఈ రోజున కృత నిబంధనలో మనం చూస్తే కనుక మన ఆశీర్వాదం గురించి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యములు అంటాడు ఆయన, పరలోక విషయములలో ప్రతి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాడు. పరలోక సంబంధమైన విషయాలలో ప్రతి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదమును మనకు సమృద్ధిగా అనుగ్రహించాడు. కాబట్టి ఈ రోజున నిశ్చయమైనటువంటి ఆశీర్వాదము పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదమే. ఈ రోజున నిశ్చయమైనటువంటి ఆశీర్వాదము. ఈరోజు ఎబ్బేజు ఏ విషయమైతే ప్రార్థించాడో, ప్రభువా ఏ ప్రజల మధ్య అయితే ఈ దుఃఖముఖిగా నేనున్నానో, ఏ ప్రజల మధ్య అయితే వేదనతో నేను వెళ్ళానో, ఏ ప్రాంతములలో అయితే నేను బాధతో నేను తిరిగానో, ప్రభువా నీవు కనులారా చూచావు. నా యొక్క గతము నన్ను వేధించినటువంటి పరిస్థితులు నీవు నన్ను చూసావు. కానీ ఈ రోజున నా గతాన్ని కూడా మార్చగలిగినటువంటి శక్తిమంతుడు నీవు. ప్రభువా నా గతమంతటిని కొట్టివేసి నా వర్తమాన కాలము, నా భవిష్యత్తు కాలం అంతటిని కూడా నీవు జ్ఞాపకం చేసుకో ప్రభువా, నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించుము అని పట్టుబట్టాడు ప్రార్థనలో. అందుకనే ఎబ్బేజు తన సహోదరులందరిలో ఘనత వహించిన వాడిగా ఉన్నాడు. ఘనత వహించాడు. ఈ దినవృత్తాంతాల గ్రంథం, 1వ దినవృత్తాంతాల గ్రంథము, ఈ 9 అధ్యాయాలన్నీ కూడా దాదాపుగా ఈ అధ్యాయాలన్నీ పేర్లతో, వంశావళులతో నిండిపోయినటువంటి అధ్యాయం.
అధ్యాయాలు మనం చూస్తాం. ఈ అధ్యాయాలన్నిటిలో మరి ఇన్ని పేర్లు వంశావళిలో ఉన్న చోట ఎబ్బేజు యొక్క ప్రార్థనను జ్ఞాపకం చేసుకుని నిశ్చయముగా ఎబ్బేజును దేవుడు ఆశీర్వదించిన విధానం మనం చూసినప్పుడు ఆయన గతమంతటిని కొట్టివేసి ఎబ్బేజుకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపునిచ్చి, ఎబ్బేజుకు ఒక ప్రత్యేకమైన స్వభావమునిచ్చి, ఎబ్బేజుకు ఒక ప్రత్యేకమైన ఘనతనిచ్చి, ఎబ్బేజుకు ఒక అధికారమునిచ్చి, ఎబ్బేజుకు తన సహోదరుల్లో శక్తిని వారసత్వాన్ని ఇచ్చిన దేవుడు ఎవరు? ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడే ఈ రోజున ఎబ్బేజు ప్రార్థనను అంగీకరించి అతని యొక్క సమస్తమును కొట్టివేసి నూతనపరిచి ఎబ్బేజు దేవుని అనుగ్రహము పొందుకున్నటువంటి వాడిగా ఈరోజు బైబిల్లో నమోదయ్యాడు. ఈరోజు మన ప్రార్థనలకు కూడా అనేక ప్రార్థనలకు దేవుడు జవాబునిచ్చి ఎబ్బేజు వలె మనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు, వారసత్వాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో కనుక చూస్తే మరి యోహాను సువార్తలో దేవుడు అంటాడు, ఆయన యందు విశ్వసించినటువంటి వారు దేవుని పిల్లలగుటకు అధికారమునిచ్చాడంట. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వాక్యంలో. ఈ రోజున 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యం కనుక మనం చూస్తే, మనము కుమారులుగా కుమార్తెలుగా ఉండుటకు సర్వశక్తిమంతుడే సెలవిచ్చను కదా అనే మాట మనం చూస్తాం. సర్వశక్తిమంతుడే నిన్ను నన్ను కుమారుడిగా కుమార్తెగా ఆయన స్వీకరించాడు. దేన్ని బట్టి? మన దగ్గర ఏ క్రియలు లేవు, ఏ అర్హతను బట్టి దేవుని యొక్క కుటుంబంలో కుమారులుగా కుమార్తెలుగా మనం ఉన్నాం ఆలోచించండి. ఈరోజు కేవలం విశ్వాసమును బట్టియే ఆయన కుటుంబములో మనము కుమారులుగా కుమార్తెలుగా ఉన్నాం. ఈరోజు విశ్వాసమును బట్టియే నిజముగా మీరు దేవుని పిల్లలు అంటాడు 1వ యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యం. నిజముగా దేవుని పిల్లలమే, దేవుని పిల్లలమగుటకు అధికారము, దేవుని పిల్లలము అని పిలువబడుటకు సర్వశక్తిమంతుడే ఆయన మరి నియమించినట్లు మనం చూస్తాం. అందుకని ఏర్పరచబడినటువంటి వంశము, రాజులైనటువంటి యాజక సమూహము, పరిశుద్ధ జనముగా ఈరోజు దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు. కాబట్టి ఆయన మనలను ఒక రాజ్యముగా, ఒక యాజక సమూహముగా సిద్ధపరుస్తున్నట్టు ప్రకటన 1:6వ వాక్యంలో మనం చూస్తాం. ఎంతకన్నా గొప్ప ఆశీర్వాదం ఏముంది చెప్పండి? భౌతికమైనటువంటి ఆశీర్వాదము అది తాత్కాలికము, అది కొంతకాలము, ఆ తర్వాత అది ఇక్కడే నిలిచిపోవాల్సినటువంటి ఆశీర్వాదము. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదము, దేవుని దగ్గర మనకున్నటువంటి వారసత్వము, ఆయన దగ్గర మనకున్నటువంటి కుమారత్వము, ఆయన దగ్గర మనకున్నటువంటి నిత్య స్వాస్థము, ఆయన దగ్గర మనకున్నటువంటి వాగ్దానములు, నిబంధనలు, ఇవన్నీ కూడా ఎంతో గొప్ప శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు. ఈరోజు మొదటి సంగతి, నిశ్చయమైనటువంటి దైవిక ఆశీర్వాదం కొరకు ఎబ్బేజు ప్రార్థించినప్పుడు దేవుడు ఆ మనవిని అంగీకరించాడు. ఈరోజు నీ ప్రార్థన ఏంటి? నీ కుటుంబం కొరకు నిజమైనటువంటి ఆశీర్వాదము నీ దృష్టిలో మరి ఏమన్నదో అది నీవు దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు దానికి జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ మొదటి సంగతిలో మనం నేర్చుకునే ఒక పాఠం ఏంటి అని అంటే, ఎబ్బేజు ఏ రీతిగా దేవుని యొక్క సార్వభౌమాధికారానికి లోబడినాడు, ఎబ్బేజు ఏ రీతిగా దేవుని యొక్క అధికారమునకు సంపూర్ణముగా లోబడ్డాడో, ఎబ్బేజు ఏ రీతిగా దేవుని ఆశీర్వదించమని నిశ్చయముగా ఆయన అడిగాడో, ఆ ధైర్యముతో ఈరోజు నీవు దేవుని ఎదుట నిలబడాలి అని అంటే ఈ సర్వశక్తిమంతుడైన దేవుడు నీకు తండ్రి అయి ఉండాలి. ఈ దేవునికి నీవు పిల్లలు, మనం ఒక కుటుంబముగా ఉండాలి. రక్షణ పొందుకుని ఉండాలి. రక్షణ లేకుండా దేవుని ఎదుట నిలవగలిగిన మానవుడు ఎవరు కూడా లేడు. కాబట్టి ఈ రోజున సంపూర్ణముగా దేవుని మీద ఆధారపడినప్పుడు మన ప్రార్థనలకు తప్పగా దేవుడు జవాబిస్తాడు అనేటువంటి నిశ్చయమైనటువంటి దైవిక దీవెన ఈ ఎబ్బేజు ప్రార్థనలో మనం చూస్తాం. రెండవదిగా మనం చూసినప్పుడు సరిహద్దుల యొక్క విస్తరణ గురించి ప్రార్థించాడు. రెండవ ఆశీర్వాదం ఏంటంటే సరిహద్దుల విస్తరణ. మొదటి ఆశీర్వాదం ఏంటి ప్రార్థనలో? నిశ్చయమైన ఆశీర్వాదమే ఆశీర్వాదం. రెండవది సరిహద్దులు విశాలపరచమని ప్రార్థన. ఈ సరిహద్దులు విశాలపరచమనేటువంటిది మనం కనుక చూస్తే, ఈ సరిహద్దు అంటే మనకు తెలిసినటువంటి అర్థమే, అది భౌగోళిక ప్రాంతానికి సంబంధించినటువంటిది, ఒక సరిహద్దుకు సంబంధించినటువంటిది, కొన్ని ప్రాంతాల మధ్య
కాబట్టి ఏ సరిహద్దు మధ్య విశాలపరచమని ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు. ఒకప్పుడు తన గత జీవితంలో దేవుడు తన ప్రార్థనకు జవాబునిచ్చి తనకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, వారసత్వాన్ని, శక్తిని, ఘనతను ఇవ్వకముందున్నటువంటి సరిహద్దు అది గత జీవితం. ఈరోజు దేవుడు పరిశుద్ధ జనము యొక్క సమూహములో, ఆయన ప్రజల మధ్య, ఆయన స్వాస్థ్యము మధ్య దేవుడు నియమించినటువంటి స్థలము, అక్కడ ఉన్నటువంటి సరిహద్దు. ఈ రోజున ఏ సరిహద్దుల గురించి నీవు నేను ప్రార్థిస్తున్నాం? ఎబ్బేజు ఆయన ఒక నూతనమైనటువంటి పునాదులు కలిగినటువంటి పట్టణములో, ఆ పరిశుద్ధుల యొక్క సమూహములో, ఆ దేవుని యొక్క ప్రజల యొక్క మధ్యలో తనని జ్ఞాపకం చేసుకోమని అతని యొక్క విజ్ఞాపనలో ఒక మనవి. ఈ రోజున మన సరిహద్దుల గురించి కనుక మనం ఆలోచిస్తే, భౌతికమైనటువంటి సరిహద్దులు, భౌతికమైనటువంటి ప్రాంతాలు అవి ఒకానొక దినాన మనం ఈ లోకములో విడిచిపెట్టాల్సినవే. కాబట్టి ఈ రోజున నీవు నేను కలిగి ఉన్నటువంటి శ్వాసము, నీవు నేను కలిగి ఉన్నటువంటి ఊపిరి, నీవు నేను కలిగి ఉన్నటువంటి జీవము, నీవు నేను బ్రతికి ఉన్నటువంటి విధానము సమస్తము దేవునివే. సమస్తము ఆయనే బాగుగా మనకు అనుగ్రహించి సమస్తము ఆయనే మనకు నిర్వహిస్తున్నాడు. ఈ రోజున మనం చెల్లిస్తున్నాము అనంటే, ఈ రోజున మనం బ్రతికి ఉన్నాము అనంటే, ఈరోజు మనం ఉనికి కలిగి ఉన్నాము అనంటే అది కేవలము దేవుని యొక్క కృప మాత్రమే. కాబట్టి దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే ఈ భౌగోళిక ప్రాంతములో ఉన్నటువంటి నివాస ప్రాంతములన్నిటికీ సరిహద్దులు నియమించి, ఆ నియమించబడినటువంటి సరిహద్దులలో ఇక్కడ సృజించబడినటువంటి యావత్ ప్రజలు అందరూ కూడా మరి ఆయా ప్రాంతాలలో వారు నివసించినట్లుగా దేవుడు మనకు కావాల్సినటువంటి సమస్తమును బాగుగా ఏర్పరిచి మరి సరిహద్దులను విశాలపరిచాడు. మరి అలాంటి సర్వశక్తిమంతుడుని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ఎక్కడో మనకు దూరముగా ఉండేటువంటి వాడు కాదు, ఆయన మనకు సమీపముగా ఉన్న దేవుడు. అంటే మనము ఆయనని ఎక్కడ వెతికి, మనము ఎక్కడ దేవుడు మనకు దూరముగా ఉన్నాడు అనేటువంటి చింత లేకుండా దేవుడు మనకు అత్యంత సమీపస్థుడుగా మనతో ఉండి ఆయన నిర్ణయించినటువంటి సరిహద్దులలో ఆయా కాలములలో ఆయా ప్రజలను ఆయనను దర్శించి ఆయన ప్రత్యక్షతనిచ్చి ఆయన అనేకులకు ఉనికిని కలుగజేయుచున్నాడు అని అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 26వ వాక్యములో మనం చూస్తాం. కాబట్టి ఈ రోజున ఎబ్బేజు ఏ సరిహద్దుల యొక్క విషయమై ప్రార్థించాడో, ఈరోజు నీవు నేను ఏ సరిహద్దుల విషయమై ప్రార్థించబోతున్నామో అనేటువంటి విషయాన్ని కనుక మనం చూస్తే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22-23వ వాక్యములో నేను కొన్ని సరిహద్దులు, ఆ సరిహద్దుల్ని ఏ ప్రకారంగా విశాలపరచాలో, మన ప్రార్థన అనుభవం ఆ రీతిగా ఉండాలి అనేటువంటి విషయాల్ని నేను చూపించబోయే ముందు కీర్తనాకారుడు అంటాడు, నా అడుగులకు చోటు విశాలపరిచితివి, నా కాలు జారలేదు అనే మాటని కీర్తన 18:36 వాక్యాల జ్ఞాపకం చేస్తాడు. చూడండి, నా అడుగులకు చోటును విశాలపరిచాడు. ఈ రోజున మన ఊపిరి, మన జీవము, మన ప్రాణము, మన చలనము, మన గమనాలన్నిటినీ విశాలపరిచింది ఎవరు? ఈరోజు నేను ఈ వాక్యాన్ని మాట్లాడుతున్నా, నేను ఈ వాక్యములో ఉన్న సంగతులు వింటున్న మీరు సజీవులముగా ఈ రోజున ఈ సరిహద్దుని విశాలపరిచింది ఎవరు? దేవాతి దేవుడే. అందుకనే ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 20వ వాక్యములో, నీ దేవుడినైన యెహోవా నీకు మాట ఇచ్చినట్లు నీ సరిహద్దును విశాలపరిచినప్పుడు, నీ దేవుడైన యెహోవా నీకు మాట ఇచ్చినట్లు, ఈరోజు మాట ఇమ్మనే ఎబ్బేజు అడుగుతున్నాడు, సరిహద్దును విశాలపరచినట్లు. ఈరోజు భౌగోళికంగా భూలోకములో ఉన్నటువంటి నివాస స్థలములో నుండి పరలోకములో ఉన్న పునాదులు గల పట్టణములో అక్కడ ఉన్నటువంటి ప్రాంతపు సరిహద్దు వరకు విశాలపరచగలిగినటువంటి శక్తివంతమైన దేవుడు మన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన చెప్పాడు, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు,
నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఈరోజు నీ ప్రార్థన ఏంటి? ఇక్కడ ఏదైతే నువ్వు ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నావో, నీ ఇరుకు ఇబ్బంది గురించిన ప్రార్థనే కాదు, ఆయన తప్పక విడుదల దయచేస్తాడు. రేపు పరలోక పట్టణము, పరిశుద్ధుల సమూహంలో నీ స్థలము గురించిన నిశ్చయత గురించి ఏంటి ఆలోచించు. కాబట్టి ఈ రోజున సరిహద్దుని గురించి విశాలపరచమని ఎబ్బేజు చేసిన ప్రార్థనను ఆత్మ ఫలాల విషయములో మన సరిహద్దు ఎంత, ఆత్మ ఫలాల విషయములో విశాలపరిచేటువంటి అనుభవము ఎంత అనేటువంటి విషయాన్ని మనం చూస్తే, ప్రేమ అనేటువంటి ఆత్మఫలం మొదటిది. ఈ ప్రేమ అనేటువంటి ఆత్మఫలం యొక్క సరిహద్దు నిన్ను ప్రేమించిన వారిని మాత్రమేనా నీవు ప్రేమించేది? నిన్ను ద్వేషించు వారిని, శత్రువుల కొరకు కూడా దేవుడు ప్రార్థించమంటున్నాడు. ఈ రోజున నిన్ను ప్రేమించిన వారినే నువ్వు ప్రేమించేటువంటి సహోదరుడిగా, సహోదరిగా ఉంటే అది నీ సరిహద్దు. అయితే విశాలపరచమని నీ ప్రార్థన ఏంటంటే, ప్రభువా నా శత్రువుని కూడా నేను క్షమించినట్లుగా, ప్రభువా నన్ను ద్వేషించు వారిని ప్రేమించినట్లుగా నా హృదయమును నేను సిద్ధపరచుకున్నాను ప్రభువా అని నీ ప్రార్థన అయితే అది దేవునికి ఇష్టానుసారమైనటువంటి ప్రార్థన. సంతోషము అనే రెండవ ఆత్మఫలం యొక్క సరిహద్దు ఏంటి? ఈ రోజున లాభము వచ్చినప్పుడు, సంతోషము, ఆనందము కలిగినప్పుడు, ప్రతి పరిస్థితి అనుకూలముగా నీ జీవితంలో జరిగినప్పుడేనా నీ సంతోషం? ఇదేనా నీ సరిహద్దు? ఒకవేళ అలాంటి సరిహద్దులో నీవు జీవిస్తున్నట్లయితే విశాలపరచమని అడుగు. ఏమని? ఫిలిప్పి 4:4 అంటాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఈ సంతోషమును ఎవ్వడూ తీసివేయలేడు. ప్రభువారు ఈ భూలోకంలో బ్రతికిన దినాలలో నన్ను కొద్ది కాలము మీరు చూడరు, కానీ తర్వాత మీరు మరలా నన్ను చూచెదరు. అయితే నన్ను చూడని కాలములో కొంతకాలం మీరు దుఃఖపడతారు, నన్ను చూచిన తర్వాత మీ సంతోషము మరలా రెట్టింపవుతుంది. ఆ సంతోషమును, ఆ ఆనందమును మరి ఎవ్వడను దాన్ని తీసివేయలేడు. అందుకనే ఫిలిప్పి 4:4 ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. పరిస్థితులు ఎలా ఉన్నా సరే సంతోషం మాత్రం అది జీవితాంతము, నిత్యత్వం వరకు దేవుడు అనుగ్రహించిన ఆత్మఫలము ఆ సంతోషం. ఆ విషయమై మీరు మీ యొక్క సరిహద్దును విశాలపరచమని ప్రార్థించండి. సమాధానము అనేటువంటి సరిహద్దు మన జీవితాలలో ఎలా ఉన్నది? ఈ సమాధానం అనేటువంటి ఆత్మఫలం యొక్క సరిహద్దు గనక మనం చూసినప్పుడు అనేక పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులు ఉన్నా కానీ, అది అల్లరి, గొడవ, మరి జగడము, మరి సంఘములో సమాధానము లేనటువంటి పరిస్థితులు, సంఘము బలహీనపడి సంఘములో ఉన్న సహోదరుల యొక్క మరి పరిస్థితులన్నీ కూడా ఈ రోజున క్షీణించిపోయినటువంటి స్థితిలో విశాలపరచమని, ఎలాగా? నాకెందుకులే సంఘం ఎలా చీలికలైపోయినా, నాకెందుకులే సహోదరులు ఎటు తప్పిపోయినా అనేటువంటి పరిస్థితిలో ఉంటే విశాలపరచమని ప్రార్థించాలి. ఏమని? సమాధానపరచు వారు ధన్యులు. ఎక్కడైతే సంఘం విడిపోయిందో, ఎక్కడైతే సంఘం పడిపోయిందో, ఎక్కడైతే కుటుంబం చితికిపోయిన కుటుంబాన్ని తిరిగి సమాధానపరచగలిగినటువంటి విశాలమైనటువంటి దృక్పథం కలిగినటువంటి వారిగా నీవు నేను ఉండాలి. 4వ ఆత్మఫలము దీర్ఘశాంతము. ఈ దీర్ఘశాంతం యొక్క సరిహద్దు ఎంత? నేను కొద్ది సమయం వరకే ఓర్పు కలిగి ఉంటాను, ఆ తదుపరి నా కోపాన్ని ఎవరూ పట్టలేనంత సరిహద్దు మనది. మానవుని యొక్క అల్పత్వము దీర్ఘశాంతములో బహుకొద్దిగా. ఈ రోజు ఉన్నటువంటి మానసిక పరిస్థితులలో ఎవరికి కూడా సహనము, శాంతి అనేటువంటి విషయాలు వారికి జ్ఞాపకమే లేవు. ప్రతి దాని విషయంలో వారు తమ సహనమును కోల్పోయి, తమ దీర్ఘశాంతమును కోల్పోయి, మరి తమ యొక్క సరిహద్దు విషయంలో ఎంతో బలహీనులుగా ఉన్నారు. అలాంటి బలహీనులుగా ఉన్నటువంటి వారి విషయంలో విశాలపరచమని, అనగా మన కుటుంబంలో, వ్యక్తిగతమైనటువంటి పరిస్థితులలో, సంఘములో ఈ యొక్క దీర్ఘశాంతము అనేటువంటి మరి విషయమై విశాలపరచమని ప్రార్థించాలి. అందుకనే కొలస్సీలకు రాసిన పత్రిక 3:13 ఆయన అంటాడు, పౌలు గారు, మనము ఏదైనా సరే ఒక విషయము మన సమాధానమును మరి చెరిపినప్పుడు ఆ విషయమై మనం ఒకరిని ఒకరు క్షమించుకునే పరిస్థితిలో ఉండాలి. ఈ రోజున 5వ ఆత్మఫలము దయాళత్వము అనేటువంటి సరిహద్దు. ఈ రోజున ఈ దయాళత్వము
మరి కొద్ది మందికే ఉపకారం చేసేటువంటి సరిహద్దుగా ఉన్నదా? లేదు, విశాలపరిచేటువంటి విషయమై మనము అనేకుల విషయంలో దయాళత్వం కలిగి దీనులను కనికరించి వారికి కావలసినటువంటి పరిచర్య చేయగలిగినటువంటి దయాళత్వం మనకున్నదా? ఈరోజు దయాళత్వం అనేటువంటి ఆత్మఫలములో మీ సరిహద్దు ఎలా ఉన్నది? విశాలపరచమనే మీ ప్రార్థన గురించి ఒకసారి మనం ఆలోచించాలి. 6వ ఆత్మఫలము మంచితనము యొక్క సరిహద్దు గనక మనం చూసినప్పుడు, ఈ మంచితనము నాకు, నా కుటుంబ సభ్యులకి, నా సంఘానికైనా, ఈ రోజున ఈ మంచితనము అందరికీ, యూదుడని లేదు, గ్రీకు దేశస్థుడని లేదు, అన్యుడని లేదు, ప్రతి ఒక్కరికి కూడా ఈ మంచితనం అనేటువంటి సరిహద్దు విశాలపరచబడాలి. కాబట్టి సువార్త సకల లోకములకు ప్రకటించబడాలి, ఆ ప్రకారముగా అనేకులు ఆదరించబడాలి అనేటువంటి సరిహద్దును విశాలపరిచేటువంటి విధానమును దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థించేటువంటి విషయమే మనం ఆలోచిస్తున్నాము. 7వ ఆత్మఫలం చూస్తే సాత్వికము అనేటువంటి సరిహద్దు. ఈ రోజున సాత్వికము అనగా మెల్లగా మాట్లాడటము, మెత్తగా మాట్లాడటము, మౌనముగా ఉండటము అనే సరిహద్దులో ఉన్నామా? లేదు, నిజముగా సాత్వికమును మనము అనుకరించి నడుచుకుని బలహీనుల పట్ల మృదువైనటువంటి సాత్వికమును మనం చూపేవారిగా మనం ఉన్నామా? మనల్ని ఏమి అనని వారి పట్ల మనం మౌనంగా ఉండి, మనకు ఎక్కడైనా సరే ఒక బాధ వేదన కలిగినప్పుడు మనలో ఉన్నటువంటి కఠినత్వము, కోపము బయటపడి ఈ సాత్వికం అనేటువంటి ఆత్మఫలాన్ని హరిస్తుందేమో ప్రభువా, ఆ సాత్వికము అనే ఆత్మఫలాన్ని విశాలపరచు అనే ప్రార్థనగా మనది ఉండాలి. చివరిగా మనం గనక చూస్తే ఆశా నిగ్రహము అనేటువంటి ఆత్మఫలం యొక్క సరిహద్దు. కొన్ని అలవాట్లు నియంత్రించుకునేటువంటి విషయంలో ఎన్నో రకాల అలవాట్లు, ఎన్నో రకాల జీవన శైలులు ఈ రోజున ఈ ఆశా నిగ్రహాన్ని ఎంతగానో మరి మనం పడిపోయేటువంటి స్థితిలోనికి తీసుకొస్తుంది. ఈ రోజున ఏ ఒక్క అలవాటు కూడా పరలోక రాజ్యము మనం స్వతంత్రించుకోలేమని ఆలోచించాలి. ఈ రోజున ఈ ఆశా నిగ్రహం అనేటువంటి సరిహద్దు యొక్క మరి వైశాల్యము తక్కువగా ఉంటే గనక విశాలపరచమని మన ఆలోచన విషయం, మన మాటల విషయం, మన ప్రవర్తన విషయం, మన నడుచుకునే విషయం, సాక్ష్యం విషయం, ప్రభువా ఈ ఆశా నిగ్రహం అనేటువంటి ఆత్మఫలాన్ని విశాలపరచు ప్రభువా అని మనము ప్రార్థించేవారిగా ఉన్నాడు. ఈ రోజున ఎబ్బేజు సరిహద్దును విశాలపరచమని అని అంటే అది భౌతికమైన సరిహద్దు కాదు, కానీ అది ఆత్మీయమైనటువంటి సరిహద్దు. అది భూలోకము నుండి పరలోకము వరకు విశాలపరచమనేటువంటి గొప్ప సరిహద్దు. ఈరోజు ఆ సరిహద్దు గలతీయులకు రాసిన పత్రికలో మనం చూసినటువంటి 8 ఆత్మఫలాల యొక్క సరిహద్దును విశాలపరచమని మన ప్రార్థన అయితే తప్పక అది దైవ చిత్తానుసారమైన ప్రార్థన. దేవుడు ఆ ప్రార్థనకి తప్పక జవాబుని ఆ ప్రకారంగా నీ సరిహద్దుని విశాలపరిచి నీవు క్రీస్తుని పోలి నడుచుకునేటువంటి గొప్ప సాక్ష్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ సరిహద్దుని విశాలపరచమనే సంగతి అది భూలోకం వరకే కాదు, కానీ క్రీస్తు యొక్క 2వ రాకడి వరకు, అంతము వరకు మనము విశాలపరచమని దేవుని బ్రతిమాలాడు. అందుకనే ఎవరైతే ఆ నిజమైనటువంటి ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటారో వారు మాత్రమే ఆ అలాంటి మరి మధురమైనటువంటి మరి ద్రాక్షలు కాయగలిగినటువంటి చెట్లుగా మనం ఉంటాం. మన ఆత్మలను మనం కాపాడుకుంటాం. ప్రతిరోజు మన సరిహద్దుల యొక్క పరీక్ష ఈ ఆత్మఫలాలలో మనము చూచుకున్న వారిగా, మెలకువగా ఉండి ఎల్లప్పుడూ ప్రార్థించేవారిగా, పట్టుదల కలిగి ప్రార్థించేవారిగా, వాడుక చొప్పున కాక మనము అనుదినము ప్రార్థించేటువంటి వారిగా మనం ఉండి దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి వారిగా మనం ఉండాలి అనే 2వ సంగతి ఎబ్బేజు ద్వారా మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి సంగతిలో ఎబ్బేజు నిశ్చయమైనటువంటి ఆశీర్వాదం గురించి ప్రార్థించాడు. ఆ నిశ్చయమైనటువంటి ఆశీర్వాదములు ఉన్నటువంటి ఆత్మీయ అనుభవాలు కొన్ని మనం చూసాం. రెండవదిగా ఎబ్బేజు చేసినటువంటి ప్రార్థన సరిహద్దులను విశాలపరచమని ప్రార్థించాడు. ఆ ప్రార్థనలో ఆత్మ ఫలాల యొక్క సరిహద్దు అలాగే విశాలపరచమనేటువంటి విషయాలు ఏమున్నాయో వాటిని మనం చూసాం. మూడవదిగా చివరిగా మనం చూస్తే ఎబ్బేజు ప్రార్థనలో నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. ఎంతో గొప్ప శ్రేష్టమైనటువంటి ప్రార్థన. ఇదే ప్రార్థన శిష్యులు పరలోక ప్రార్థన వారికి నేర్పమని ప్రభువుని అడిగినప్పుడు మరి శోధనలో పడక కీడు నుండి తప్పించుము అనేటువంటి ప్రార్థన ప్రభువు శిష్యులకి బోధించాడు.
ఈ రోజున దేవుని చెయ్య దేనికి గుర్తుగా ఉన్నది అని అంటే, దేవుని చెయ్య శక్తికి గుర్తుగా ఉన్నది, దేవుని చెయ్య నడిపింపుకు గుర్తుగా ఉన్నది, దేవుని చెయ్య విడుదలకు గుర్తుగా ఉన్నది, దేవుని హస్తము సంరక్షణకు గుర్తుగా ఉన్నది. ఈ రోజున ఇశ్రాయేలీల ప్రజలను అన్ని వందల సంవత్సరముల బానిసత్వము నుంచి విడిపించినటువంటి చెయ్యి, ఆయన యొక్క మరి బాహుబలముతో, ఆయన యొక్క దక్షిణ హస్తము చాచి ప్రజలను విడిపించెను. ఆ విడిపించిన చెయ్యి 40 సంవత్సరములు అరణ్యములో నడిపించినటువంటి చెయ్యి. ఆ చెయ్యి మరి నెహెమ్యాను బలపరిచి కూలినటువంటి గోడలను తిరిగి మరలా నిర్మించుటకు మరి బలపరిచినటువంటి చెయ్యి. ఆ చెయ్యి మరి మునిగిపోయేటువంటి పేతురును ఆదుకుని పైకి లేపినటువంటి చెయ్యి. ఈ రోజున నీ చెయ్యి, నా చెయ్యి కూడా మనలను బలపరిచి, మనలను నడిపించి, మనలను ఆదుకునేటువంటి చెయ్యి. ఆ సర్వశక్తివంతుని యొక్క చెయ్యి మనలను మరి ఆదరించి ఆదుకునేటువంటి హస్తము నాకు కూడా ప్రభువా తోడై ఉంటే నేను కీడులో పడకుండా ప్రభువా నేను తప్పించబడతాను అనేటువంటి ప్రార్థన, ఆ రక్షణ కవచము దేవుని యొక్క హస్తము నీకు, నాకు, మన కుటుంబాలకి, సంఘానికి ఎంతో క్షేమాభివృద్ధిని కలుగ చేస్తుంది అని 3వ విషయాన్ని ఎబ్బేజు ద్వారా మనకు జ్ఞాపకం చేశాడు. కాబట్టి ఈరోజు నా పాఠం ఏంటి అని అంటే, శోధనల ద్వారా, మోసము ద్వారా, వేదన ద్వారా, లోకపు పోకడుల ద్వారా మన ప్రార్థనా జీవితము హరించుకుపోతుంది. ప్రార్థన లేమి పెరిగిపోతుంది. ప్రార్థనలో మెలకువ తగ్గిపోతుంది. ప్రార్థనలో అప్రమత్తం తగ్గిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు అంటాడు, కొద్ది జాము మెలకువగా ఉండి మీరు ప్రార్థించలేరా అని శిష్యులని గెత్సెమనే తోటలో ప్రభువు అడిగాడు. ఈ రోజున అదే బలహీనత మన సంఘాలలో, మన కుటుంబాలలో ప్రార్థన లేమి ఎంతో కనపడుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఎబ్బేజు యొక్క ప్రార్థన మనకి ఎంతో గొప్ప మాదిరి. ఈ ప్రార్థన మనకు ఒక నూతన గుర్తింపును, ఏ న్యూ ఐడెంటిటీ మనకు ప్రభువులో ఇస్తుంది. అలాగే దేవుని యొక్క సొత్తైనటువంటి దేవుని యొక్క వారసులుగా మనల్ని మార్చడానికి ఈ ప్రార్థన ఎంతో ఆధారమయ్యేటువంటి ప్రార్థన. అలాగే 3వదిగా చూస్తే దేవునితో కలిగినటువంటి ప్రత్యేక సంబంధమునకు గుర్తుగా ఈ ప్రార్థన ఉంటుంది. ఎబ్బేజు యొక్క ప్రార్థన నూతన గుర్తింపు, దేవుని సొత్తుగా మారటము, అలాగే ప్రత్యేకమైనటువంటి అనుబంధము, సన్నిహితము దేవునితో కలిగి ఉండేటువంటి విషయాలను మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఎబ్బేజు తన యొక్క గతమును మొత్తము తీసివేసి దేవుడు ఏ రీతిగా తనకు ఒక నూతన గుర్తింపును, తన సహోదరుల మధ్య ఒక ఘనతను దేవుడు ఏ రకంగా మరి అతనికి ఆ ప్రార్థన ద్వారా అనుగ్రహించాడో, ఈ రోజున మనకు కూడా మన పాత గతము, గత స్వభావము అనగా మన స్వార్థము, మన కోపము, మన లోభత్వము, మనకున్నటువంటి సమస్త భయములను పోగొట్టి ఈ రోజున నూతన స్వభావము, ప్రేమ, ధైర్యము, శాంతి, సాత్వికము, త్యాగము, ఇలాంటి ఎన్నో ప్రత్యేకమైనటువంటి గుణాలను నీలో, నాలో దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని ఇంకను విశ్వాసములో స్థిరపరిచి, బలపరిచి, నిరీక్షణలో మనం అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగేటువంటి వారుగా దేవుని యొక్క కృప మనకు ఎంతో తోడై ఉన్నది. కాబట్టి ఈ 3 గొప్ప ఆశీర్వాదాలు మనం ఎబ్బేజు ప్రార్థనలో మనం నేర్చుకోగలుగుతాం. కాబట్టి 1వ దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 10వ వాక్యములో గనక మనం ఈ ప్రార్థన చూస్తే, ఆయన దేవుణ్ణి గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థించగా ప్రక్కనే మీకు కనిపిస్తుంది, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఆమెన్.